ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అవ్వాలనుకుంటే ఇప్పుడే తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కలలు నిజం చేయడానికి. కెమెరా అటు చెప్ప కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధమంట. కలలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు? ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టం మండలం నుంచి మల్లు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను తెంపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ. కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ గాని ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కు అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేశావు, వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం అని. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళలు నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. మనకి ముఖ్యంగా ట్రైబల్కి, గిరిజనులకి ట్రైకాల్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్ కి ఇవ్వాల్సిన ట్రైకాల్ రుణాలు, మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకాల్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 13 పథకాల పైన తీసేశారు. మనకి ఎక్కడికి వెళ్ళినాయి ఆ రుణాలు? ఎవరు అడుగుతారు వీటిని? మళ్ళీ ఇంకొకసారి వైసీపీని గెలిపిస్తే మీకు ఇస్తారా రుణాలు? ఇంకొకసారి మర్చిపోతారు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. ట్రైకాల్ రుణం ఇప్పుడు కొత్తపల్లి గీత గారు ఉన్నారు. ఎందుకు నేను ఆవిడని వెనక ఉండి నిలబడి ఆవిడకి మద్దతు ఇస్తున్నానంటే, మనకి ట్రైకాల్ రుణాలు యువతకి రావాలి, గిరిజన యువతకి రావాలి అంటే మనకి కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది. 1 లక్ష రూపాయలు యువతకి ఇవ్వాలి అంటే 60% మనకి కేంద్రం ఇస్తుంది. దాంట్లో 35% ప్రభుత్వం ఇవ్వాలి. 5% ఎవరైతే వ్యక్తులు పెట్టుబడి పెట్టుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవాలి. ఈ రోజున ఏం చేసింది? కళలు నిజం చేయడానికి వచ్చాను సిద్ధం అని జగన్ అక్కడ పాపం పోస్టర్ పెట్టి ఇలా అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇదివరకు మీకు 1 లక్ష రూపాయలు రుణం కావాలి గిరిజనుల కంటే, అది ఈ రోజున ఇదివరకు 5,000 ఇస్తే సరిపోయేది. 2014-19లో జగన్ వచ్చాక ఇప్పుడు ఎంత చూపించాలి? మీరు 10,000 పెట్టాలి. తన సైజు తగ్గించుకున్నాడు. తను పెట్టాల్సిన డబ్బులు తన తాత సొమ్ము పెట్టినట్టుగా ఆ డబ్బులు తగ్గించుకొని మీ డబ్బులు పెంచాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిన పని అవన్నీ ఇచ్చాడంటే అవి కూడా ఇవ్వాలా. అందుకని 200 షాపులు కానీ, లేదంటే ఏదైనా పని చేసుకుందామన్నా ఉద్యోగాలు లేవు, కనీసం వ్యాపారం చేసుకుందామంటే గిరిజన యువతకి ట్రైకార్ మనకి రుణాలు కూడా లేకుండా చేశాడు. నేను మీకు మాటిస్తున్నా, కొత్తపల్లి గీతా గారి సమక్షంలో చెప్తున్నాను, నిమ్మక జయదేవ్ గారి సమక్షంలో చెప్తున్నాను, మీకు ట్రైకార్ రుణాలు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, కూటమి అభ్యర్థులు తీసుకుంటారు. జంపర్ కోట జగన్ కలలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు. కలలు నిజం చేయడానికి వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట. జంపర్ కోట మనకి 3,000 ఎకరాలకి మనకు కావాలి, అది నిజం చేయలేదు.
ఎంత డబ్బులు రెండింటికి కలిపితే జంపరకోటకి 22 కోట్లు, మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడంకాలుకి 192 కోట్లు. ఎంత రెండో పెట్టి కొడితే దాదాపు 220 లోపు కోట్లు. ఇది 216-17 కోట్లు. కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకి ఒక అన్నం ముద్ద తినగలం. రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్లు వెళ్తాయి. పంట పండిస్తేనే కదా మన ఆకలి తీరుద్ది. కానీ ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. 2000 కోట్ల పైచిలుకు 2300 కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి. అదే దాంట్లో గనక 220 కోట్లు గనక పెట్టిండుంటే మనకి ఈ రోజున తోటపల్లి ఎడం కాలువ అయిపోయిండేది, మనకి రెండో ప్రాజెక్టు కూడా అయిపోయిండేది, మన జంపరకోట అయిపోయిండేది, తోటపల్లి ఎడం కాలువ అయిపోయిండేది. 220 కోట్లు. మరి ఏం చేస్తున్నా డబ్బు విచ్చలవిడిగా ఇష్టం. మీకు ఇందాక చెప్పాను, పుస్తకంలో తారక రామారావు గారు రాసింది సిక్కోలు 6 ప్రాణాలని. దాంట్లో వెనకాల ఒక పద్యం రాశాడు, బాబు మాట్లాడేది, గెట్ అప్, స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్. అంటే నువ్వు పోరాడలే, పైకి లే, పోరాటం చేయి. యువతకి చెప్తా ఉన్నాను, ఇది సిక్కోలు యువత, ఉత్తరాంధ్ర యువత, అగ్ని జ్వాలలతో మండి బగ మండే యువత ఇది. లో భామిని మండలంలో 1960 దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది. దోపిడీ జరుగుతా ఉంటే, దాష్టికం చేస్తా ఉంటే ఎదురు తిరగబడింది ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం. జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. నా మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.